హాయ్ వ్యూస్, నేను గత కొద్ది వారాల క్రితం చెప్పున్నాను. బంగారం మీద ఇంపోర్ట్ ట్యాక్స్ తగ్గిస్తామని చెప్పి హడావుడి చేస్తున్నారు. మార్కెట్ కూడా తగ్గుతుంటే కనిపిస్తుంది, కానీ జాగ్రత్త అండి, ఖచ్చితంగా త్వరలో రేట్లు పెరుగుతాయని చెప్పేసి. నేను అప్పుడు చెప్పేది ఏంటంటే, వెండి వచ్చేసి చైనా ఇంపోర్ట్ తగ్గించిందట, సో వెండి వచ్చే తగ్గచ్చు అన్న. బట్ మన దగ్గర చూడండి ఎంత మూర్ఖంగా అంటే, పెరిగితే బంగారం పెరిగిద్ది అండ్ పెరిగితే వెండి కూడా పెరిగిద్ది. రెండు తగ్గితే పెరిగితే రెండు పెరుగుతానంటే చేస్తున్నారు. ఖచ్చితంగా గవర్నమెంట్ దీని మీద సీరియస్ దృష్టి అయితే పెట్టాలి. ఎందుకంటే వెండి వచ్చేసి బోలెడంత ఉంది మార్కెట్లో. బట్ వాంటెడ్గా కావాలని వెండి రేట్లు కూడా పెంచుకుంటూ పోతున్నారు, ఎందుకంటే బంగారం రేట్లు పెరుగుతున్నాయి కాబట్టి. ఇక ఈరోజు బంగారం నేను చెక్ చేసిన దాని ప్రకారం అయితే 22 క్యారెట్ల బంగారం 70,010 రూపాయలు. కొన్ని చోట్ల 70,600 కూడా అంటున్నారు. నేను చెప్పా కదా, ఒక్కొక్క షాప్ వాళ్ళు ఒక్కొక్క రేట్ ఫాలో అవుతారు. ఒక్కొక్క రేట్ అంటే చెన్నై రేటు కొంతమంది, హైదరాబాద్ రేటు కొంతమంది, ముంబై రేటు కొంతమంది, కలకత్తా రేటు కొంతమంది, ఢిల్లీ రేటు కొంతమంది, ఇలా ఫాలో అవుతారు. ఎందుకంటే వాళ్ళకి అక్కడి నుంచి వచ్చింది అన్నట్టుగా సమాధానం. ఇక 24 క్యారెట్ గోల్డ్ వచ్చేసి 76,370. కొన్ని సిటీల్లో 77,000 ఉంది. ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎలా ఉందని చెక్ చేశా. ఔన్స్ బంగారం $2,700 ఉంది. ఔన్స్ అంటే ఎంత? 31 గ్రాములు. అప్పుడు గ్రామ్ ఎంత వస్తుందని చెక్ చేశా. $85 కాడికి వేసి 7,400 రూపాయలు వస్తుంది. బట్ మన దగ్గర ఎంత కనపడుతుంది? 7,700 చిల్లర కనిపిస్తుంది. అది కూడా ఏంటి, డాలర్ని 85 వేస్తేనే. 85 లేదు నాకు తెలిసి, 81, 82, 80 దగ్గర అటు ఇటు రొటేట్ అవుతున్నట్టు. సో విషయం ఏంటి, రేట్లు వాంటెడ్గా మన దగ్గర పెంచుతున్నారు. కేంద్ర ప్రభుత్వం దీని మీద కనుక దృష్టి పెట్టకపోతే, అంటే మనోళ్ళు ఉల్లిపాయలకి, కందిపప్పుకి, బంగాళదుంపలకి రేట్లు పెరిగితే అలలాడిపోతారు. బంగారం రేటు పెరుగుతుంది, ఎవరు రేటు పెంచుతుంది ఏంటని చెప్పేసి అది ఆలోచించరు అనమాట. మీకు అర్థమవుతుందా? చిన్న చిన్న ఆటికేమో మనం గవర్నమెంట్లో దించేస్తాం. పెద్ద మొత్తంలో మనం పడే ఇబ్బందుల్ని, పెద్ద మొత్తంలో మనం నష్టపోయేదని అస్సలు ఆలోచించు, బుర్రబెట్టి. ఇది ఆలోచించాలి ఇప్పుడే. క్లియర్గా మన నిర్మలా సీతారామన్ చెప్పింది కదా, మధ్యంతర బడ్జెట్లు ఏమని చెప్పింది ఆమె. మన బడ్జెట్ పెట్టినప్పుడు ఏమని చెప్పిందండి, ఇదిగో 15% ఉన్నటువంటి ఎక్సైజ్ డ్యూటీ, కస్టమ్స్ డ్యూటీ ఉంది కదా, ఇంపోర్ట్ డ్యూటీ, దానిని 6% తగ్గిస్తున్నాం అన్నారు. ఎంత తగ్గాలి మరి బంగారం? ఏడ తగ్గింది? ఆ కొద్ది రోజులు, అది కూడా నేను మరలా చెప్పా, ఆ తగ్గించినది ఇంకా మార్కెట్లో అవైలబుల్ లేదు అంటే ఎలా చెప్పాలి, తగ్గించిన ఆచరణలోకి రావడం అన్నట్టు అనుకోవచ్చు. ఆ ట్యాక్స్ తగ్గేది ఇప్పుడు కాదు, రేపు 1వ తారీఖు నుంచి. వీళ్ళేంటి ఇప్పుడే తగ్గిస్తున్నారంటే డ్రామా ఆడుతున్నారు వాళ్ళు. ఎగైనా మరలా రేపు 1వ తారీఖు రేట్లు పెంచుతారు చూడండి అన్న. అవి పెరుగుతూ పోయింది. ఇప్పుడు నేను చెప్తుంది ఏంటిది, నేను జ్యోతిష్యం కాదయ్యా, ఒక మార్కెట్ని అనలైజ్ చేస్తున్నాను అంతే. ఇప్పుడు నేనేమంటున్నానంటే, వెండి కూడా దాదాపు 96, 97, కొన్ని చోట్ల 1,01,000 దాకా వెళ్ళిపోయింది. దాటేసి 1,00,000 దాటేసింది అది. కొన్ని చోట్ల 96,000, కొన్ని చోట్ల 95,000 అన్నట్టుగా ఉంది. కేంద్ర ప్రభుత్వం ఈ బంగారం వెండి విషయంలో ప్రాపర్ వేలో చర్యలు తీసుకోవాలి అన్నా, కరెక్ట్గా రేటు నిర్ణయించేది ఎవరు ఏంటి అన్నప్పుడు, ఇదిగో ఒక స్టాండర్డ్ కమిటీ ఉందన్నట్టు వాళ్ళకి జనానికి చెప్పగలిగితే ఓకే. అదర్వైజ్ ప్రభుత్వం మీద వ్యతిరేక వచ్చే అవకాశం ఉండొచ్చా అంటే మీరు అంటారేమో, ఊరుకోండి సార్, ప్రభుత్వం మీద ఈ విషయం ఎవరికి వ్యతిరేక వచ్చిందని అంటారేమో. నిజమే అది. బట్ జనా విషయంలో మాత్రం మీరు మాత్రం ఒక రేటు పెట్టుకోండి, ఆ రేటుకి వస్తే కొనండి, ఆ రేటుకి వచ్చిందంటే అమ్మటం ఏదో చేసుకోండి. రేట్ అయితే నేను చెప్తున్నా, బంగారం పెరగటం తప్ప తగ్గదు. లాస్ట్ ఇయర్కి ఈ ఇయర్కి చూస్తే అప్రాక్సిమేట్లీ అరౌండ్ 5 నుంచి 10,000 అటు ఇటు చేంజెస్ అయితే వస్తున్నాయి. మేబీ ఇది 2024 కదా, 2025 ఎండింగ్ కల్లా 85,000, 90,000కి రీచ్ అయినా ఆశ్చర్యం అయితే లేదు. ఒకవేళ 1,00,000 కూడా పోవచ్చు. ఎందుకంటే కొన్నిసార్లు అకస్మాత్తుగా మార్కెట్లు కుప్పకూలుతూ ఉన్నప్పుడు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్లు చేస్తూ ఉంటారు. అప్పుడు ఒకసారి దారుణంగా పెరిగిద్ది అన్నమాట. నన్ను అడిగితే అండి, అవి కొనటం ఇవి కొనటం కన్నా చక్కగా బంగారం ఇంట్లో పెట్టుకుంటే, అయితే తాకట్టు పెట్టైనా ఇంటిని కాపాడుకోవచ్చు, హ్యాపీగా తాకట్టు పెట్టి ఏదైనా వ్యాపారానికి వాడుకోవచ్చు, మోసపోకుండా చక్కగా మనం డబ్బులు దాచుకున్నట్టు కూడా ఉంటుంది అన్నట్టు బంగారం రూపంలో. బట్ జాగ్రత్త ఉండవు, మా దగ్గర ఉంది, ఇది ఉంది, బాత్రూమ్ బెడ్రూమ్ టూర్ అని చెప్పేసి, దాన్ని ఏమంటారు, బీరువా టూర్లు అని చెప్పేసి అన్ని బయట పెట్టకండి, ఇబ్బంది పడతారు.